దేవుని దోత లేకపోతే దేవుడు వచ్చిన ప్రతిసారి అంటున్నాడు, నీవు నువ్వు అధికంగా ముఖ్యమైన వ్యక్తివయ్యా, నువ్వు గౌరవదగిన వ్యక్తివయ్యా. ఎక్కడ మాట చదవండి, తెలుగులో చదవండి. నువ్వు బహుప్రియుడవు, నువ్వు బహుప్రియుడు. యు ఆర్ ఫేవర్డ్. ఎలాగ దానియేలు దేవుని ఫేవర్ని పొందుకున్నాడండి? ఎలాగా? ఇక్కడ ఆగుదాం ఒకసారి. ఇందాక నేను అడిగాను, కెన్ గాడ్ టెల్ యు ఆర్ హైలీ ఎస్టీమ్డ్? మిమ్మల్ని చూసి దేవుడు అనగలడా మీరు బహుప్రియుడివి అని? దేవుడు చెప్పగలుగుతాడా? మీతో చెప్పగలుగుతాడా లేదా? ఏం చేస్తే చెప్తాడు? ఆ తలంపు ఎవరికొండ ఉందా? ఏం చేస్తే చెప్తాడు తెలుసా? ఏం చేస్తే చెప్తాడు? ఏంటి దానియేలు చేసింది? ఏంటది? దేవుడు నువ్వు బహుప్రియుడు అని చెప్తావు. దానియేలు ఏంటి సొలొమోను ఇచ్చినట్టు 1000 బలులు ఇచ్చాడా? లేకపోతే ఆలయం కట్టించాడా? లేకపోతే ఏం చేశాడు ఆయన ఇందుకు అనే ప్రశ్న నాకు ఎంతో కాలంలో నేను మరలా చదివినప్పుడు వన్ థింగ్ ఐ కుడ్ ఫైండ్ వెరీ సింపుల్. ఇంతేనా అంటాం. చాలాసార్లు జీవితంలో గొప్ప వాటిని సాధిస్తానికి స్టెప్స్ ఆర్ వెరీ సింపుల్ అండి. కానీ మనం అంటాం, నాకు సింపుల్ స్టెప్ చెప్తే వేస్ట్, అది అందరు చేస్తారు కదా, గొప్పది చేస్తే చెప్పు. ఒక ఇన్వెస్టర్ అన్నాడంట, ఒక గొప్ప ఇన్వెస్టర్ ఇంటర్వ్యూ చేస్తూ, ధనవంతుడిని, మల్టీ బిలియనియర్ని ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తూ, ఆయన ఎట్లా గొప్పవాళ్ళు అవుతారంటే ఆయన సింపుల్ నియమాలు చెప్పిన తర్వాత ఆ ఇంటర్వ్యూయర్ అన్నాడు, మీరు చెప్పేది చాలా సింపుల్ కదా సార్ అన్నాడంట. ఆయన అన్నాడంట, అవునయ్యా చాలా సింపుల్ కాబట్టి ఎవరు చేయరు, చాలా సింపుల్ కాబట్టి ఎవడు గొప్పవాడు అవడు, ఈ సింపుల్ది ఎవడు కోరడు. మనుషుడికి ముక్కు ఇట్లా పట్టుకోవాలంటే ఇట్లా పట్టుకో అని చెప్తే అనడు, ఇట్లెళ్ళు అట్లెళ్ళు, కిందకి రా పైకి రా అట్టురా ఇట్రా ఎత్తి పట్టి ముట్ట పట్టుకో అంటే వింటాడు. దే వాంట్ కాంప్లికేటెడ్ థింగ్స్. సింపుల్ విషయాలు ఎండరో. ఈరోజు ఆలయాల్లో కూడా ఇలాగ అయిపోతుంది. మర్మాలు అన్నదప్పుడు ఇదేదో బుష్ అని వెళ్ళిపోతుంది. ఇంటికి తీసుకెళ్ళింది ఏంద్రా అంటే ఏముండదు. ఎందుకంటే దానియేలు దగ్గర చూస్తే దేవుని ద్వారా గౌరవించబడిన వ్యక్తి అనేటప్పుడు ఏంటంటే సింపుల్ అండి. ఎందుకని ఆయన సింహాల బోన్లో వేయబడ్డాడు చెప్పండి? ఎందుకు? 3 మార్లు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేవాడంట. 3 times a day he used to pray in the presence of God. తన్ను తాను తగ్గించుకుంటూ 3 మార్లు యెరూషలేము ఆలయపు వైపు చేతులెత్తి ఆయన మోకరించి ప్రార్థన చేసేవాడంట. సింపుల్. కష్టమా? నేను ఇందాక అడిగాను, ఎంతమంది కెన్ బి ఎస్టీమ్డ్ బై గాడ్? ఎంతమంది దేవుని ద్వారా గనులుగా పిలవబడతారు, దేవుని ద్వారా గుర్తెరగబడిన ప్రీతిగా? నువ్వు వాట్ ఈస్ దట్ వర్డ్ తెలుగులో? బహుప్రియుడు అన్న మాట ఎలా వస్తుందంటే సింపుల్. 3 మార్లు దేవుని సన్నిధిలో ఆయన తాను తగ్గించుకుని ప్రార్థన చేసేవాడంట రోజుకి. ఈరోజు మనకి ఆ సింపుల్ ఇది చేస్తానికి నిజంగా చెప్పండి, ఎంతమంది ఆ సింపుల్ది చేస్తున్నాం? ఆనెస్ట్లీ, హౌ మెనీ ఆఫ్ యూ కెన్ డూ ద సింపుల్ స్టెప్స్? 3 మార్లు రోజుకి మీరు మోకరించి చేస్తున్నారా ప్రార్థన? ఎందుకంటే నిన్న అన్నాను, ఎడతెక్కగా ప్రార్థన ఉండాలి. నిన్న చెప్పిన అంశము, నిన్న ఒక పాయింట్లో నేను హైలైట్ చేసిన, హ్యావింగ్ ఫెలోషిప్ విత్ గాడ్. ఎడతెక్కగా ఆయనతో ప్రార్థిస్తూనే ఉండాలి, ఎడతెక్కగా చేసే ప్రార్థన. ఇక్కడ మనం చూస్తాము 3 మార్లు ఆయన రోజుకి ప్రార్థన చేసేవాడంట మోకరించి. దిస్ ఇస్ అ డిఫరెంట్ స్టాండర్డ్ ఆఫ్ ప్రేయర్, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ప్రేయర్. ఆ ప్రార్థన ముఖ్యము, ఈ ప్రార్థన ముఖ్యము. చాలామందికి ఆ ప్రార్థన పెట్టుకుంటారు, ఈ ప్రార్థనకు రారు. యూ నీడ్ టు హ్యావ్ ఎ డెసిగ్నేటెడ్ టైమ్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రేయర్. ఆయన చూడండి, ప్రతిరోజు 3 మార్లు ఆయన ఉన్నది ఎక్కడ? రాజభవనంలో. ఆయన చేసే పని ఎవరి దగ్గర? రాజు దగ్గర పని చేసే వాళ్ళు ఎలా ఉంటారండి? పని పాట లేకుండా ఊరుకుంటారా? ఎన్ని బాధ్యతలు ఉంటాయి, దేశపు భారాలన్నీ మీద ఉంటాయి. హౌ మెనీ రెస్పాన్సిబిలిటీస్ వుడ్ హీ క్యారీ? బట్ యెట్ హీ ప్రయారిటైజ్ ప్రేయింగ్ థ్రైస్ అ డే. ఒక క్రైస్తవ జీవితం, ఇఫ్ యూ కెన్ డిసిప్లైన్ యువర్ సెల్ఫ్ రైట్, దిస్ బేసిక్ ప్రిన్సిపల్ 3 మార్లు యథార్థంగా అన్నీ పక్కన పెట్టి
మోకరించి తన చేతులు ఎత్తి యెరూషలేము వైపు చేతులు ఎత్తి, ఎందుకు యెరూషలేము వైపు చేతులు ఎత్తారండి అని ఒకరు అడిగారు ప్రశ్న. మీకు తెలియపోతుందని చెప్తున్నాను. ఎప్పుడైతే సొలొమోను ఆలయం ప్రతిష్ఠించేటప్పుడు ప్రార్థన చేస్తాడో, దేవా ఎవరెవరైతే ఈ ఆలయం వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తారో వారికి జవాబు దయచేయ, వారు ఎక్కడి నుండి చేసిన వారైనా వారికి జవాబు దయచేయ, వారు ఏ స్థితిలో ఉన్నవారైనా వారికి జవాబు దయచేయ, వారు ఇక్కడికి రాలేకపోవచ్చేమో కానీ వారు ఇటువైపు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే వారికి జవాబు రావాలి, అది నీ నిబంధన ఈ ఆలయంతో అనేది ఆయన చేసిన నిబంధన ప్రార్థన. యూసీ, అందుకనే వీళ్ళు అప్పటికి దే ఆర్ ఫార్ అదర్ సైడ్. పర్షియాలో ఉన్నారు, అన్య ప్రాంతంలో ఉన్నారు, అన్య రాజు కింద ఉన్నారు, అన్య ప్రభుత్వంలో ఉన్నారు, అన్ని స్థితిలో ఉన్నారు. అయినా కూడా యెరూషలేము ఆలయపు వైపు చేతులు ఎత్తి ముమ్మార్లు ప్రార్థన చేసేవాడంట. ఈరోజు ఒక సవాల్ మీకు ఇస్తానండి. మీరు ఎంతోమంది ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారంటే అడుగుతా బాగోదేమో కానీ మిమ్మల్ని మీరు కించపరిచినట్టు అవుతుంది. బట్ ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ. ఎంతమంది నిజంగా మనం జూమ్లో ఉన్న వారిని అడుగుతున్నా, ఐ వాంట్ సీ యువర్ రెస్పాన్స్. నేను ప్రార్థన చేసేది రోషం కలిగిన జీవం కలిగిన దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను అంటారో చేతులు ఎత్తండి. నమ్ముతున్నారా? మీరు ప్రార్థన చేసేది జీవం కలిగిన దేవుడు, మీ ప్రార్థనని వినే దేవుడు. నమ్ముతున్నారా? 100%? 100%? ఓకే, వండర్ఫుల్. 100% జీవం కలిగిన దేవుడు, నేను ప్రార్థన చేస్తే వినే దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నారు. మీకు తెలుసా, కొంతమంది అయితే, కొన్ని మతాల వారైతే ఒక రోజుకి 5 నుండి 7 సార్లు ఒక రోజుకి ప్రార్థన చేస్తారు. వారు ఎక్కడున్నవారైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నవారైనా, ఏ ఉద్యోగంలో ఉన్నవారైనా, ఎలాంటి ఫ్లైట్లో ఉన్నప్పుడు, నేను చాలాసార్లు ఫ్లైట్లో తిరిగేటప్పుడు ఆ టైం వచ్చింది అనుకోండి, వారు ఏం బాధ లేదు, అందరి ముందు అక్కడ మోకరించి వారు చేయాల్సింది చేసుకుని వెళ్ళిపోతారు. అక్కడ అస్సలు ఏ మాత్రం సమస్యలు, ఎవరు ఏమనుకుంటారన్న బాధ లేదు. ఈరోజు మనకి బయటికి హోటల్కి వెళ్తే చాలు, 10 మంది ముందు ఉంటే చాలు, అన్నం ముందు వస్తే చాలు, తినాలంటే ఎంత సిగ్గుపడతామో ప్రార్థన చేసుకుంటా, దేవా అందరూ చూస్తున్నారు, మనసులో చేసుకుంటున్నాను, ఆశీర్వదించాయి, ఆమేన్. అంతేనా? అదే 10 మంది కుటుంబం కలిసి డిన్నర్గానే వెళ్తారు, లేకపోతే బయట తినడానికి ఆగుతారు. ఆగేటప్పుడు ఎంతమంది నిజంగా ఒక నిమిషం ఉండండి, అందరు ప్రార్థన చేసుకుందామయ్యా, ప్రార్థన, దేవా నీకు వందనాలు, స్తోత్రంలో అయ్యా, మమ్మల్ని పోషించే దేవుడు అయ్యా అని ఎంతమంది నిజంగా స్తుతిస్తున్నారు. మనుషులు ఏమనుకుంటారో, అందరు ఇబ్బంది పడిపోతారు మనం ప్రార్థన చేస్తే. అవునా? కాదండి, నాట్ ఎట్ ఆల్. లెట్ ద వరల్డ్ నో దట్ యు ఆర్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు ద గాడ్ హూ ప్రొవైడ్స్ యూ ఎవ్రీథింగ్. యెహోవా జైరే, మనకు సమస్తం అనుగ్రహించే దేవునికి మన కృతజ్ఞత కలిగి ఉన్నామనేది, కృతజ్ఞత హృదయాన్ని బట్టి నేను హెచ్చించబడుతున్నానని తెలియజేయండి. Be proud of it. Be proud of it. Never be ashamed to pray. I've learned this principle. నా బాల్య యవ్వన కాలం జీవితంలో నేను ఎప్పుడైతే క్రీస్తుని రక్షణగా అంగీకరించానో, ప్రారంభంలో కొద్దిగా నా కాలేజ్ టైంలో అన్నిట్లో కొంచెం ఇదయ్యేవాడిని. అందరు చూస్తున్నారే, నేను ఏదో బచ్చాగంలాగా ఉంటాను, ఏంద్ర వీడు ఎక్కువ బిల్డప్ కొడుతున్నాడు. తన అంటే తాగుబోతుకి తాగినోడు తాన రోడ్ల మీద వేసుకుంటా దా అంటాడు. ఎవడన్నా ఫీల్ అవుతాడు, ఎవడన్నా చూసుకుంటాడు, నవ్వుకుంటాడు, ఏడుస్తాడని. హ్యాబా, నువ్వేమని అనుకో, అవసరమైతే రోడ్లు అడ్డగా నడుస్తాను, నువ్వు బండి ఆపాల్సిందే అన్నట్టు పోతాడు. అంతే కదా? అనుకుంటానండి. జీవము కలిగిన దేవుడు ఈరోజు మనం ఏమై ఉన్నామో మనల్ని నిలబెట్టిన దేవుణ్ణి అందరి ముందు గణపరుస్తానికి ఎందుకు అవమానపడతామండి, ఎందుకు బాధపడతామండి? నాకు ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు అది ఒప్పింపజేశాడో ఐ బికేమ్ సో ప్రౌడ్. నేను ఎంత అంటే, నా రికార్డింగ్ సెషన్స్లో ఎవరో నన్ను పిలుస్తారు రికార్డింగ్ ఆర్టిస్ట్గా. వెళ్ళినప్పుడు రికార్డింగ్ స్టార్ట్ అయింది, దేవా నా చేతులను ఆశ్రయించు, నాకు ఇచ్చిన తలాంతు నీవే, నాకు కలిగింది నీ దగ్గర నుండి, నీవే బలపరచు, నీవే దీవించు, నీవే ఆశీర్వదించు, నేను చేపట్టిన పనిలో సఫలతను దయచేయి, నీ నామ మహింపరచబడును గాక అని చెప్పి ప్రార్థన ప్రారంభిస్తా. వాళ్ళు చూస్తారు నేను ప్రార్థనతో ప్రారంభించాను, నా పని ఎలాగుంటుందో. అదే నాకు ఎంతో ఘనతనిచ్చిందండి, ఎంతో ఘనతనిచ్చింది. ఈరోజు కూడా నేను నేర్చుకుందంటే, ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడ దిగినా సరే, కొన్నిసార్లు మన సహోదరులు కానీ, మన ఆలయస్తులు కానీ, మీరు చాలామంది కలుస్తానికి కొన్ని ఎమర్జెన్సీ ప్రేయర్స్ కానీ, లేకపోతే కొన్ని అకేషన్స్ కానీ నన్ను కలవాలన్నప్పుడు కొన్నిసార్లు రోడ్లోనే కలుస్తాం మనం. నేను ఇంకో మీటింగ్ వెళ్తా ఉంటే దారిలో ఆపి మీతో మాట్లాడతాను అంటాను, లేకపోతే ఆ వైపు నుండి వెళ్తాను, అక్కడికి వచ్చి కలవండి అంటాను. ఆ పలానా స్టార్ట్లో రోడ్లో నిలబడి, నాకు చాలాసార్లు గుర్తుంది, రోడ్లోనే నిలబడి మనుషులు వెళ్తూ ఉంటారు, మనుషులు వస్తూ ఉంటారు, చూసేవాళ్ళు చూస్తూ ఉంటారు, నిలబడతాను, చక్కగా ప్రార్థన చేస్తాను, చక్కగా ఇది చేస్తాను, బయలుదేరి వెళ్ళి వస్తూ ఉంటారు. రోడ్లో 10 మంది తిరిగి చూస్తారు, ఒక గుంపు చూస్తారు, చూసేవాడు చూడండి ప్రార్థన చేసుకుంటున్నాం, ఏమైనా మీకు కూడా కావాలా రండి. సో ఇట్ ఈస్ బీయింగ్ సో ప్రౌడ్ ఆఫ్ హూ యు ఆర్, సో ప్రౌడ్ ఆఫ్ హూ యు ఆర్. సో దేవుడిని గణపరుస్తూ ఉంటే దేవుడు ఇంకా గణపరుస్తూ ఉంటాడండి, దేవుడు ఇంకా గణపరుస్తూ ఉంటాడండి, ఇంకా గణపరుస్తూ ఉంటాడండి. చూస్తే
ఈయన దావీదు ముమ్మారులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడంట. అందుకని దేవుడు అంటున్నాడు, యు ఆర్ హైలీ ఎస్టీమ్డ్. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నా. నీకు నాకు ఒక సంబంధం ఉంది, మన ఇద్దరికి దెర్ ఇస్ ఎ లింక్ బిట్వీన్ అస్. అర్థమవుతుందండి? నేను ఇందాక ఈ ఉపమానం చెప్పాను. ఒక ఘనమైన వ్యక్తి, మిమ్మల్ని ఎరిగిన వ్యక్తి, ఎన్ని వేల మంది ఉన్నా కూడా మిమ్మల్ని చూస్తే హలో అంటాడు, హాయ్ అంటాడు, బాగున్నావా అంటాడు, వందనాలు అంటాడు. ఎందుకంటే దే నో యూ. దేవుడు కూడా ఇక్కడ అదే అంటున్నాడు, మన ఇద్దరం తెలిసయ్యా, నువ్వెవరు నాకు తెలిసయ్యా, నువ్వు దేవుని ద్వారా ఎంతైనా గౌరవించబడే వ్యక్తివయ్యా. ఎలాగ దేవునికి మనం తెలుస్తుందంటే, ప్రతిరోజు ఆయన సన్నిధిలో సమయానికి ప్రార్థనలోకి వెళ్ళగలిగితే ఆయన అంటాడు, వచ్చాడు నా బిడ్డ. ఈరోజు ఒక ప్రశ్న మీకు వేస్తున్నానండి, ఎంతమందికి యు మెయింటైన్ ఎ టైమ్ ఫర్ ప్రేయర్? ఇది ఉందా? ఎ టైమ్ ఫర్ ప్రేయర్. ప్రార్థనకి అనే సమయం ఉందా? ప్రార్థనా సమయం అని ఉందా? మీరు ఎప్పుడైనా చెప్పగలుగుతారా మీ అపాయింట్మెంట్స్లో కానీ మీ పనుల్లో కానీ, నాకు ప్రేయర్ టైం ఉంది, నేను మళ్ళీ మాట్లాడతాను, నాకు ప్రేయర్ టైం ఉంది, నాకు 5 minutes కాల్ చేస్తాను, నాకు 2 minutes టైం ఉంది, నేను ప్రేయర్ చేసుకుని వస్తాను, చెప్పగలుగుతారా అండి? ప్రేయర్ డజంట్ హ్యావ్ టు బి 1 hour, ప్రేయర్ డజంట్ హ్యావ్ టు బి హాఫ్ డే. ఇఫ్ యూ డూ లెడ్ బై ద స్పిరిట్, చేయండి, తప్పు కాదు, చేయాలి, తప్పకుండా చేయాలి. కానీ అదే సమయంలో, ఒక పోరాట సమయంలో, ఒక ఉద్యోగ సమయంలో, మీకు ఉన్నది ఒక 5 minutes 10 minutes బ్రేక్, 10 minutes బ్రేక్ అడగండి, ఒక 5 minutes ప్రార్థన చేసుకుని వెళ్ళండి. దేవుని ఫేవర్ ఎలా ఉంటుందో చూడండి, దేవుని కార్యం ఎలా ఉంటుందో చూడండి. ఈరోజు బ్రేక్ టైం అంటే చాలు, చాటింగ్ టైం, ఫేస్బుక్ టైం, వాట్సాప్ టైం, ఇన్స్టాగ్రామ్ టైం, లేకపోతే పోస్టింగ్ టైం,